గోదామాత తిరుప్పావై ఆరో పాసురం ఎంతో గొప్పగా చెప్పారు. గోష్ఠి అందరితో కలిసి గోదామాత గోపికలను నిద్ర మేల్కొల్పుతున్నారు. 1 నుండి 5 వరకు ఉండే పాసురాలను శుద్ధివ్రతం అంటే శరీరానికి మనస్సుకి శుద్ధిని కలిగించేవి. ఒక సంకల్ప వ్రతంలాగా మనం ఒక పూజ చేస్తుంటే అందులోని సంకల్పం కంప్లీట్ అయింది. తరువాత ప్రాసెస్ ఒక్కొక్క గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. గోదామాత చెప్తున్నారు ఎంతో గొప్పగా అందులో పరమార్థం పట్టుకుంటే ఒక్కొక్క గోపికను నిద్ర మేల్కొల్పడం అంటే ఒక్కొక్క ఆళ్వారుకు ప్రతీకగా ఒక్కొక్క గోపికను నిద్ర మేల్కొల్పుతూ వెళ్తున్నారు. గోదామాత గోపికను నిద్ర మేల్కొల్పుతూ ఇలా చెప్తున్నారు. పక్షులు కిచకిచ కూస్తున్నాయి, ఆలయంలో శబ్దాలు వినిపించడం లేదా, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి వినిపించడం లేదా అని చెప్తూ స్వామివారి గుణగణాలను ఇలా కీర్తిస్తున్నారు గోదామాత. ఉదయాన్నే తెల్లని శంఖంతో ధ్వనులు వస్తున్నాయి. లోపల ఉన్న గోపికకు భగవంతుని యొక్క గుణగుణాలను ఇలా చెప్తున్నారు. స్వామివారు విషాన్ని స్తన్యంలో నింపుకొని వచ్చిన పూతనని సంహరించాడు. బండి రూపంలో ఒక రాక్షసుడు వస్తే ఆ బండిని తన్నివేశాడు స్వామి. ఎలా అంటే ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అలాంటి స్వామి యొక్క పాద స్పర్శ, ఆ స్వామి దివ్య నామస్మరణ చేద్దాము. లేచిరా అమ్మ అని గోదామాత నిద్ర మేల్కొల్పుతున్నారు. స్వామివారిని మనం కీర్తిస్తే మన బంధాల నుండి విముక్తులను చేస్తారు స్వామివారు. బండి ఎలా అయితే విరిగి ముక్కలుగా పడిపోయిందో, ఆ రాక్షసుడు బండి రూపంలో వస్తే ఎలా అయితే పడిపోయిందో, అలానే జన్మ జన్మల నుండి వచ్చే బంధాలు అనే చట్రం నుండి మనల్ని బయటపడేస్తారు. గోదామాత ఇలా చెప్తున్నారు. మునులు, యోగులు, సన్యాసులు, తెల్లటి పలువరస కలిగినటువంటి సన్యాసులు తాళం చెవులు పట్టుకొని ఆలయ ద్వారాలు తెరవడానికి వెళ్తున్నారు. హరి హరి అనే నామస్మరణతో వెళ్తున్నారు. అమ్మా నిద్రలేసిరా, మనం వెళ్ళి స్వామివారిని కీర్తిద్దామని ఎంతో గొప్పగా చెప్పారు గోదామాత. புள்ளும் சிலும்பினகான் புள்ளரையன் கோயிலில் வெள்ளை விழுசிங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜுந்திராய் பேய்முலை நம்ஜுண்டு களச்சகடம் களக்கஜய காலோச்சி வெள்ளத்தரவில் துயலமறந்து வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்லவெஜுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகந்து కుళిరిందు ఏలోరెంబావాయ్. గోదామాత ఈ పాశ్రం యొక్క అర్థం ఎంతో గొప్పగా చెప్పారు. ఒక్కొక్క గోపికను నిద్ర మేల్కొల్పడం అంటే మనం భక్తిలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయడం. భగవంతుడి విషయాలు, భగవంతుని గుణగుణాలను కీర్తించుకుంటూ భగవంతుని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటే స్వామివారి మనకు ఒక మార్గం చూపిస్తారు. భక్తిలో మనం భగవంతుడి పాదాలు మనస వాచ కర్మణ పట్టుకోవడానికి ఒక మార్గం చూపిస్తారని ఎంతో గొప్పగా చెప్పారు.